దీపావళి రోజునే ఈసారి సూర్యగ్రహణం వస్తుంది. దీంతో దీపావళి అదే రోజు జరుపుకోవాలా లేకపోతే ముందు రోజు జరుపుకోవాలా, సూర్యగ్రహణం తర్వాత రోజు జరుపుకోవాలా? ఇంతకు వెలుగుల పండుగను ఎప్పుడు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు, చూద్దాం. హిందువులు ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ దీపావళి. దీపావళి రోజునే సూర్యగ్రహణం ఉండడంతో పండగను ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై ఈసారి భక్తులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ నెల 25న సూర్యగ్రహణం వస్తున్నందున ఒకరోజు ముందుగానే వెలుగుల పండగ చేసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు పురోహితులు. రాత్రి కలిగినటువంటి అమావాస్య 24వ తారీఖే వచ్చింది కాబట్టి, మరుసటి రోజు గ్రహణం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక రోజు ముందే చక్కగా అందరూ కూడా దీపావళి పండగ అంటే అక్టోబర్ 24వ తారీఖు నాడే చేసుకుంటే మంచిది. ఇక హోర అంత గొప్పగా లేదు కాబట్టి రాత్రి 9 తర్వాత చక్కగా లక్ష్మీ పూజ చేసుకోవడం, పటాకులు కాల్చుకోవడం, ఇవన్నీ కూడా టపాకాయల్ని 9 తర్వాత చేసుకొని కాల్చుకుంటే చాలా ఉత్తమమైనటువంటిది. సూర్యగ్రహణ ప్రభావం అమెరికా, కెనడా, కొన్ని ఆఫ్రికా దేశాలతో పాటు హైదరాబాద్లోనూ ఉండనుందని పండితులు అంటున్నారు. గ్రహణం విడుపు స్నానం ఎప్పుడు చేయాలి, సూతి ఎంతవరకు ఉంటుందో కూడా పురోహితులు వివరించారు. ఈసారి పట్టు మనకి తెలుసు ఏ టైంలో మనకి పట్టు వస్తుంది. 4:59కి ప్రారంభమవుతోంది. మధ్యకాలం 5:45, అది రాత్రి 6:15, 19 ఆ ప్రాంతం దాకా కూడా ఉంది. కానీ సూర్యాస్తమయము 5:45 అవుతోంది కాబట్టి, గ్రహణము పూర్తయ్యే లోపలకే అస్తమానం అవుతోంది కాబట్టి సాధారణంగా 25వ తారీఖు నాడు రాత్రంతా కూడా మీరు ఆ సమయానికి మీరు విడుపు స్నానం చేసినా దీని యొక్క ఆ సూతి అనేటటువంటిది మరుసటి రోజు ఉదయం సూర్యుడిని చూసేదాకా కూడా ఉంటుంది. అందుకని ఆచారం ఉండి చక్కగా నిత్యము ప్రతి సంవత్సరము ఆచరించేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ రాత్రంతా ఏమి తీసుకోకుండా మరుసటి రోజు ఉదయం ఆహారాదులు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నవంబర్ 8న కార్తీక పౌర్ణమి రోజున మధ్యాహ్నం 2:38 నుంచి సాయంత్రం 6:18 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ 7నే కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సూర్య చంద్ర గ్రహణాల సమయాల్లో పట్టు విడుపు స్నానాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంటున్నారు. పట్టు స్నానము, విడుపు స్నానము ఖచ్చితంగా చేయాలండి. ఈ గ్రహణాలకి పట్టు స్నానం ఎప్పుడు పడుతుందో అప్పుడు స్నానం చేయాలి. మళ్ళీ విడిచినప్పుడు అప్పుడు కానీ ఆ ప్రసూతి అనేటటువంటి దాని నుంచి బయటకు వచ్చినటువంటిది కాదు కాబట్టి, లేకపోతే మళ్ళీ గ్రహణం వచ్చిందాక ఇది లెక్క ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆ పట్టు స్నానం, విడుపు స్నానం అనేది మనకి మొదటి నుంచి చేయడం సంప్రదాయం. బాగా అనారోగ్యంతో ఉంటే కాస్త విడుపు స్నానం, లేదా అంత భస్మ స్నానం అయినా అంటే అంత విభూదైనా కాస్త ఒంటికి పెట్టుకొని చక్కగా ఒంట్లో బాగున్నప్పుడు దానికి తగ్గటువంటి ఆరోగ్య విధానాలన్నింటినీ చేసుకుంటే చాలా ఉత్తమం. మొత్తం మీద దీపావళి, కార్తీక పౌర్ణమి పండగలపై గ్రహణాల ప్రభావాలపై భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ధార్మిక సిద్ధాంతకర్తలు సూచిస్తున్నారు.